తరుణ్ భాస్కర్ ఈ మధ్య కాలంలో దర్శకత్వంపై కంటే నటనపైనే ఎక్కువ ఫోకస్ పడుతున్నాడు. ఆయన హీరోగా నటించిన 2 సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. దీంతోటే తరుణ్ భాస్కర్ హీరోగా ట్రంప్ టార్గెట్గా ఒక సినిమాను తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమైందనే చెప్పాలి. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ జోడీగా ఫరియా అబ్దుల్లాతో పాటు మానసా చౌదరులు హీరోయిన్గా నటించారు. మే 1న విడుదలైన ఈ సినిమా ఎలాంటి హంగామా లేకుండా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉందని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాతోటి చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చారు.